ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆవును వధించే వారికి జీవిత ఖైదు విధించేలా చట్టాల్లో మార్పులు చేయాలని సూచించింది. ఆవుల సంరక్షణపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. స్పందించిన హైకోర్టు గోవును జాతీయ జంతువుగా గుర్తించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పశు వధపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎద్దులు, దూడలు, ఒంటెలను కూడా నిషేధిత జాబితాలో చేర్చిన కేంద్రం మరో 3 నెలల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఆదేశాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జంతు ప్రేమికులు, గోశాలల నిర్వాహకులు కేంద్రం ఆదేశాలను స్వాగతిస్తుండగా కేరళ, తమిళనాడు, బెంగాల్లో నిరసనలు జరుగుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక మద్రాస్ హైకోర్టు కేంద్రం ఆదేశాలపై 4 వారాల పాటు స్టే విధించగా తాజాగా రాజస్థాన్ హైకోర్టు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచించింది.